ఇప్పుడు ఒక 1 వీక్ నుండి శివాజీకి సంబంధించిన ఈ సామాన్లు అనే పదం వాడికి ఇది ఎక్కువ ఇదే ట్రోల్ అవుతుంది. ఎక్కువ ఎక్కడ పట్టిన సోషల్ మీడియాలో ఇదే టాపిక్ నడుస్తుంది. నేను నా పర్సనల్ ఫీలింగ్ ప్రకారం శివాజీ చెప్పిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. 100% అతను మాట్లాడటం కరెక్టు. ఆయన సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చాడు. తర్వాత ఇప్పుడు ఇది సినిమా ఫంక్షన్ కాబట్టి సినిమా వాళ్ళకి దృష్టిలో పెట్టుకుని ఒక మాట అన్నాడు, మీరు వస్తున్న డ్రెస్సులు బాగలేవు ఏంటి, సో మీకు నచ్చిన డ్రెస్సులు మీరు వేసుకోండి, అవి ఇంట్లో వేసుకోండి, మీ బెడ్రూమ్లో వేసుకోండి, లేకపోతే మీ బర్త్డే కార్డు వేసుకోండి తప్ప పబ్లిక్లోకి వచ్చేటప్పుడు పబ్లిక్ ఫంక్షన్లోకి వచ్చేటప్పుడు ఈ రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఇలాంటి డ్రెస్సులు వేసుకోవద్దామా అని చెప్పాడు. తప్పేముంది, అతను చెప్పాలనుకున్న ఉద్దేశం మంచి ఉద్దేశం అది. అతను ఎవరో హీరో, ఇది సినిమా ఫంక్షన్. సినిమా ప్రభావం అనేది జనాల మీద సొసైటీ మీద చాలా ఉంటుంది. సో ఒక హీరోగా అతను చెప్పింది ఏంటి, అతను మంచి మాట చెప్పాడు, మంచి మెసేజ్ ఇవ్వాలనుకున్నాడు తప్ప అమ్మ మీరు ఇలా వేసుకోవద్దు. ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు, ఏమని చెప్పాడు, గతంలో హీరోయిన్స్ ఉన్నారు, సావిత్రి ఉంది, సౌందర్య ఉంది, వాళ్ళు ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నారు, ఎలాంటి డ్రెస్సులు వేసుకుని ఆడియో ఫంక్షన్కి వచ్చేవాళ్ళు, పబ్లిక్ ఈ సినిమా ఫంక్షన్కి వచ్చేవాళ్ళు, మీరు ఎలాంటి డ్రెస్సులు వేసుకొస్తున్నారు, అలాంటి వేసుకోని రావద్దని మంచి డ్రెస్ వేసుకొని రమ్మని కొంతమంది హీరోయిన్స్ కూడా ఎగ్జాంపుల్ చెప్పాడు. తప్పేముందని మంచి మాట కదా. సో మీరు మంచి మాట అంటున్నారు కదా, సో ఆ వర్డ్స్ అనేవి ఎందుకు యూజ్ అయ్యారంటారు? రైట్. సో శివాజీ ఇది ఒక మంచి విషయాలు చెప్పే ఫ్లోలో జస్ట్ సామాన్లు అనే పదం వాడాడు. అక్కడ ఆ పదం ప్లేస్లో ఆయన ఏం మాట్లాడాలో అతనికి అర్థం కాక ఆ ఫ్లోలో సామాన్లు అనే పదం మాట్లాడు. 90% అతను చెప్పింది రైటు, జస్ట్ ఆ 2 words రాంగ్. అది శివాజీ అనే పర్సన్ ఏంటి, అతను సొసైటీకి మంచి మెసేజ్ ఇవ్వాలనుకున్నాడు. ఇప్పుడు సొసైటీ మీద సమాజంలో హీరోయిన్స్ ఎలా ఉండాలి, మంచి బట్టలతో ఉండాలి, సమాజాన్ని యూత్ని చెడగొట్టే విధంగా హీరోయిన్స్ బిహేవ్ చేయకూడదు అని చెప్పి ఆయన చెప్పాలనుకున్నాడు, చెప్పాడు. మంచి ఉద్దేశం అతను చెప్పడం. ఎందుకు మాట్లాడకూడదు, మాట్లాడాలి. ఇప్పుడు ఆవిడెవరు, పబ్లిక్ ఫిగర్, ఎవరు, అనసూయ ఆవిడ, నాకు నచ్చిన డ్రెస్ వేసుకొని వస్తానంటే ఇప్పుడు యూత్ కొంతమంది చెడు ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం రోడ్డు మీద వెళ్తుంటాము, మనం వెళ్తున్న సమయంలో ఒక అమ్మాయిలు 2-3 అమ్మాయిలు మంచి బట్టలు లేకుండా కొంచెం ఎక్స్పోజింగ్ బట్టలు వేసుకొని వెళ్తుంటే మనకే చెడు ఆలోచన వస్తుంది. ఏందిరా బాబు ఇది, ఈ అమ్మాయి ఏంది ఈ బట్టలు వేసుకొని ఈ పదాలకు రావడం ఎందుకు, ఇంట్లోనే ఉండొచ్చు కదా, బెడ్రూమ్లో ఉండొచ్చు కదా, ఈ రోడ్డు మీదకి వచ్చి మన మైండ్కి చెడగొడుతుంది అని చెప్పి ఆటోమేటిక్గా యూత్ మైండ్ కంట్రోల్ తప్పుతుంది, వాడు చెడు ఆలోచనలు వస్తాయి. సో అది శారీ అనేది రైట్, సాంప్రదాయం. శారీ కట్టుకున్న వాళ్ళు ఎవరిని ఏ అబ్జెక్షన్ పెట్టరు. ఆయన వేసుకున్న డ్రెస్ ఎక్స్పోజింగ్ డ్రెస్, అతను మాట్లాడుతుంది ఎక్స్పోజింగ్ డ్రెస్ గురించి మాట్లాడుతున్నాడు తప్ప శారీస్ గురించి కాదు. శివాజీ మాట్లాడాడు కాబట్టి అతని గురించి సోషల్ మీడియా కానీ బయట పబ్లిక్ మాట్లాడడం తప్పలేదు. వాళ్ళ ఒపీనియన్ చెప్పాల్సిందే. వాడు తప్పు మాట్లాడేటప్పుడు తప్పు అని చెప్పాలి, నిజం మాట్లాడేటప్పుడు నిజం మాట్లాడిన విషయాలు నిజమనే చెప్పాలి. కొన్ని తప్పు మాట్లాడేటప్పుడు తప్పు కాబట్టి తప్పు అని చెప్పాలి. సినిమానే ఇదే. రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు. ఆయన రీల్ గురించి మాట్లాడాడు, రీల్ ఒప్పుకోవాలి, రియల్ గురించి తప్పు మాట్లాడాడు.